మామ మీరు దుబాయ్లో ప్రాపర్టీ కొందామనుకుంటున్నారా? కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారా? రెడీ టు మూవీలో కొనాలో లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్లో కొనాలో రండి ఈరోజు మీకు క్లారిఫికేషన్ ఇస్తాం. రెడీ టు మూవీలో కొనాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాపర్టీ 2 crores అనుకుందాం. ఆ 2 crores-కి 2 crores అప్ఫ్రంట్లీ 100% ఒకటేసారి పే చేయాలి. అట్లయితేనే వాళ్ళ ప్రాపర్టీని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంకా మరియు వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా లోయెస్ట్ పర్ స్క్వేర్ ఫీట్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ కొని దాన్ని 3 to 4 years హ్యాండ్ ఓవర్ అయినాక ఆరామ్సే మళ్ళీ దాని తర్వాత 5 to 6 years దాని మీద రెంటల్ ఇన్కమ్ సంపాదించుకుంటారు. రెంటల్ ఇన్కమ్ సంపాదించుకున్నాక వీళ్ళు ఓన్లీ ప్రాపర్టీ వాల్యూ కూడా పెంచుకుంటారు ఆ 5 to 6 years. అప్పుడు ప్రాపర్టీ వాల్యూ సాచురేట్ అయిపోయాక అప్పుడు రీసేల్కి పెడతారన్నమాట. ఇప్పుడు మీరు ఆ ప్రైస్ కొంటున్నారు. అదే ఇప్పుడు మీరు అండర్ కన్స్ట్రక్షన్లో కొనుక్కున్నాకోండి మీరు కూడా లోయెస్ట్ పర్ స్క్వేర్ ఫీట్లో కొనుక్కొని 3 to 4 years విత్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్లో కడతారు. 100% ఒకటిసారి కట్టరు. 20% 10% డౌన్ పేమెంట్ చేసినాక మిగతాది ఎవ్రీ మంత్లీ ఇన్స్టాల్మెంట్లో ఆరామ్సే కడతారనమాట. మళ్ళీ ఇలా బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ అయినాక మీ చేతితో మీరే డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. కొత్త బిల్డింగ్ వస్తుంది. ఒకవేళ రెంటల్ గురించి మనం మాట్లాడితే పాత బిల్డింగ్ కన్నా కొత్త బిల్డింగ్కే రెంటల్ ఇంకెక్కువ వస్తాయి. మీరు చెప్పండి మామ, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? రెడీ టు మూవీనా లేకపోతే అండర్ కన్స్ట్రక్షనా? కామెంట్లో తెలపండి.